తెలుగుదేశం పార్టీ పోలీసులను నమ్ముకుని బతుకుతున్నట్టు కనబడుతుంది. పోలీసుల్ని ఆశ్రయించి పరిపాలన సాగిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈరోజు కాపు ఉద్యమం కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం గారిని కిర్లంపూడిలో కలవడానికి వచ్చిన మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని నిర్బంధించి తీసుకెళ్లి రాజమండ్రి బొమ్మూరు స్టేషన్లో సాయంత్రం వరకు ఉంచారు. మా మాజీ శాసనసభ్యులు అధికార ప్రతినిధి అయిన అంబటి రాంబాబు గారిని ఎక్కడ తీసుకెళ్తున్నామో కూడా తెలియకుండా వెహికల్స్ ఎక్కించుకుని పెద్ద కాన్వాయ్లాగా తీసుకెళ్ళిపోతే మేమందరం కంగారు పడి మా నాయకులందరూ పోలీసు ఉన్నతాధికారులను ఆరా తీసినప్పుడు తీసుకెళ్తున్నాం ఆయన గుంటూరు అని చెప్తా ఉన్నారు. అంటే మీరు ఎవరన్నా ఒక నాయకుడిని తీసుకెళ్తున్నప్పుడు మీరు సమాచారం ఇవ్వాలా లేదా? మీరు ఎక్కడ తీసుకెళ్దాం అనుకున్నారు, ఎక్కడ దాచాలనుకున్నారు? అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా బొమ్మూరు స్టేషన్లో నిర్బంధించారు. అంటే ఇదేంటిది? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే మేము ఏమైనా నియంత్రణతో పరిపాలన ఉన్నామా? ముద్రగడ పద్మనాభం ఒక ఉద్యమాన్ని చేస్తున్న వ్యక్తి ఆయన ఒక టెర్రరిస్ట్గా మీరు భావిస్తూ ఉన్నారా లేకపోతే ఆయన ఏమైనా అరాచక శక్తిగా క్రియేట్ చేస్తున్నారా? మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈ విషయాన్ని కాపులు ఏదైతే ఉద్యమం చేస్తూ ఉన్నారో దాన్ని కావాలని చెప్పి ఒక పక్కదారి పట్టించి దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో అని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఏం చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు ఇవాళ కాపులు? తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పారు, మీరు దాన్ని అమలు చేయమని అడుగుతూ ఉన్నారు. ఆలస్యం చేయకుండా అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దానికి కొత్త భాష్యాలు తీసి కొత్తగా వక్ర భాష్యాలు అల్లి మీరు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పి భావిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది, ఇప్పుడున్న రిజర్వేషన్ల విధానంలో బీసీలకి ఎలాంటి అన్యాయం జరగకుండా, రిజర్వేషన్లో ఏ విధమైన కోత లేకుండా వారి ప్రయోజనాలను కాపాడుతూ కాపులకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని వైఎస్ఆర్ పార్టీ కోరుతూ ఉంది. ఎందుకంటే మీరు పెట్టారు మేనిఫెస్టోలో, దాన్ని మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని అడుగుతూ ఉంటే వాళ్ళని ఏదో ద్రోహుల్లాగానే అరాచక శక్తులుగానో సంఘ విద్రోహ శక్తులుగానో ఎలా క్రియేట్ చేస్తారు? వాళ్ళ ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్ర చేస్తానంటే అడ్డుకుంది ప్రభుత్వం. అది తప్పు. నిరసన చేసుకునే కార్యక్రమం, పాదయాత్రలు చేసుకునే హక్కులు అందరికీ ఉన్నాయని ఒక సానుకూలమైన ప్రకటనని, తీర్పుని కోర్టు ఇచ్చింది. అంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన తెలియజేసే హక్కు ఉందని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పింది. అలాంటి వ్యక్తిని మీరు ఇంట్లో నిర్బంధించి, ఆయన కలవడానికి ఎవరిని వెళ్తే నిర్బంధించి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇది మంచి పద్ధతి కాదు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు నిర్బంధించడం, వాళ్ళని రోజంతా జైల్లో అక్కడ స్టేషన్లో కూర్చోబెట్టడం, ఆల్రెడీ బైండ్ ఓవర్ కేసులు పెట్టామని చెప్పడం. ఎందుకు బైండ్ ఓవర్ చేస్తారు? వాళ్ళు ఏమైనా రోడ్ల మీదకి వచ్చి అల్లరి చేశారా? వాళ్ళైతే ఎవరైనా రెచ్చగొట్టారా? రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారా? దేనికోసం బైండ్ ఓవర్ చేస్తారు? తెలుగుదేశం పార్టీ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చినట్టుగా అదంతా కూడా ఒక క్రియేట్ చేసి ఏదో జరిగిపోతుంది, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది అన్నట్టుగా ఒక ప్రచారాన్ని చేస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా సరే శాంతియుతంగా నిరసనలు తెలియజేసే హక్కు ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఉంది. ఈ కాపు ఉద్యమం నేపథ్యంలో ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో వేలాది కేసులు నమోదైనాయి. ఈరోజు కూడా చాలామంది నన్ను కలిశారు. ఏదో మొన్న లాస్ట్ టైము ముద్రగడ పద్మనాభం గారు ఇచ్చిన పిలుపు మేరకు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కంచాలు కొట్టారని చెప్పి కేసులు పెట్టారు. అదేవిధంగా వంగవీటి రంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారని చెప్పి కేసులు పెట్టారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేసినప్పుడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయనకి సంఘీభావంగా కొన్ని చోట్ల నిరాహార దీక్షలు చేస్తే వారిపైన కూడా కేసులు నమోదు చేసినట్టుగా ఇవాళ తెలిసింది. ఈ కేసులన్నింటినీ కూడా ఆల్రెడీ ఇప్పటికే కోర్టులకి సమర్పించారు పోలీసులు. ఏంటిది? కంచాలు కొడితే తప్ప మనుషులను కొడుతుంటే పట్టించుకుని ప్రభుత్వం కంచాలు కొడితే కేసులు పెట్టడం ఏంటండి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి దీన్ని పెద్దది చేయొద్దు. అనవసరమైన అపోహలకి, అనవసరమైన భయాందోళనలకి తావిచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయొద్దని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఇవాళ అంబటి రాంబాబు గారి పట్ల కానీ, రావు సూర్యప్రకాశ్రావు గారు, జక్కంపూడి రాజా లాంటి నాయకుల పట్ల కానీ ఈ పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారో ఇది మంచి పద్ధతి కాదు. ఈ నైజాన్ని విడనాడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇందులో పెట్టు, వచ్చినప్పుడు చూసుకున్నా